కేఎఫ్సి వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్, అమెరికాకి సంబంధించినటువంటి ఈ సంస్థ వాళ్ళ నాన్ వెజ్ వెరైటీస్కి సంబంధించి ఎగబడి తినేవాళ్ళు ఎక్కువ. అయితే ఇది ఒక దేశంలో దివాళా తీసింది అన్నదే సంచలనం సృష్టిస్తుంది. అది కూడా ఏంటి, అమెరికా మిత్రదేశమైనటువంటి టర్కీలో కేఎఫ్సి అక్కడ బ్యాంక్రప్సీ అనౌన్స్ చేసేసింది, తాము దివాళా తీసామని. టోటల్గా 537 అవుట్లెట్లు ఉన్నాయి టర్కీలో. $7.5 బిలియన్ లాస్ అయిందట. $7.5 బిలియన్ మీ దేశంలో లాస్ అయ్యాం, మేము దివాళా తీసాం అని ప్రకటించింది. ఎందుకయ్యా అంటే అక్కడ లాభాలు రావట్లేదు అని. అంటే అక్కడ బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని పెట్టినటువంటి అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో 537 అవి లాసులు. అంటే ఇవాళ ఉన్న రేటుకి అది వేలం వేసి అమ్మాలి. అదే జరిగితే బ్యాంకులు నష్టపోతాయి. కేఎఫ్సి వాడు చేతులు దులిపేసుకుంటున్నాడు.